హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష్యం భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పగలగడం, రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించగలగడం. ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్యాన్ని కొందరు నమ్ముతారు, మరికొందరు నమ్మరు. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖులు జ్యోతిష్కులు చెప్పిన ఎన్నో విషయాలు వాస్తవ రూపాన్ని దాల్చాయి. మరికొన్ని భవిష్యత్తులో జరిగిపోయేవి ఉన్నాయి. అలా భవిష్యత్తును ఊహించి చెప్పిన వాళ్ళలో మన వరకు మన తెలుగు వ్యక్తి అయిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మాత్రమే తెలుసు. కానీ ఆయన లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే బల్గేరియాకు చెందిన కంటి చూపు లేని బాబా వెంగా పండేవా. భవిష్యవాణికి సంబంధించి ఈవిడ చెప్పిన చాలా వరకు పరిణామాలు వాస్తవ రూపం దాల్చాయి. అందులో కరోనా మహమ్మారి కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఆమె జోస్యం మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. 2020 సంవత్సరంలో అతలాకుతలమైన జనజీవనం 2021లో మరింత అస్తవ్యస్తంగా మారనుందని బాబా వెంగా అప్పట్లోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆమె జీవించలేకపోయినప్పటికీ ఆమె జోస్యం మాత్రం ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ బాబా వెంగా ఎవరు? ఆమె ఏ దేశానికి చెందినవారు? ఆమె 2021 గురించి చెప్పిన జోస్యం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. బల్గేరియాలోని పెట్రిచ్లో 1911 జనవరి 31న జన్మించిన బాబా వెంగా 1996 ఆగస్టు 11న పరమపదించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయిన వంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే కళ్ళల్లో ఇసుక పడడంతో ఆమె చూపు కోల్పోయారు. అయితే ఒకరోజు తన తండ్రి సాగుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న వంగ దొంగల వివరాలను, ఆ గొర్రె ఉన్న చోటును పూసగుచ్చినట్లు వెల్లడించింది వంగ. అలా తన 16 ఏట నుంచే వంగ భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. 30 ఏళ్ల నాటికి ఆమె శక్తులు మరింత బలీయమయ్యాయి. ఆమె మాటలను బల్గేరియా వాసులు పూర్తిగా విశ్వసించారు. ఎన్నో జోస్యాలు నిజం కావడంతో ప్రజలు వంగాను నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్గా పిలవడం మొదలుపెట్టారు. జర్మనీ నియంత హిట్లర్ సైతం ఓసారి పండేవాను పిలిచారనే ప్రచారం ఉంది. ఇక సిరియాలో గ్రేట్ ఇస్లామిక్ వార్ మొదలై 2043 నాటికి రోమ్పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని వంగా తెలిపారు. 2018 నాటికి అమెరికాకు వెనక్కి నెట్టి చైనా శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. కాగా వంగా చెప్పిన జోస్యాల్లో అన్నిటికీ అన్నీ జరగలేదు, కానీ 68% వరకు నిజం అయ్యాయని పలువురు వాదిస్తుంటారు. అయితే 2021 గురించి వంగా ఏం చెప్పారో చూద్దాం. 2021లో ప్రకృతి విధ్వంసం భారీగా జరగబోతుందని హెచ్చరించింది. జనాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని ఊహించింది. వినాశకరమైన ఘటనలతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని పేర్కొంది. అదే సమయంలో క్యాన్సర్ మహమ్మారి సంఖ్యలను తెంచుకొని మానవాళి బయటపడుతుందని శుభవార్తను కూడా అందించింది. అంటే రానున్న రోజుల్లో క్యాన్సర్కు నివారణ ఔషధం ఉండబోతుందని సంకేతాలు ఇచ్చింది. పెట్రోల్ ఉత్పత్తి ఆగిపోయి పుడమ తల్లి విశ్రాంతి తీసుకోనుందని ఉద్ఘాటించింది. ఆ సమయంలో రైళ్లు సోలార్ శక్తితో నడుస్తాయని చెప్పింది. కొందరు ప్రజలు రెడ్ మనీ వాడతారని చెప్పింది. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఓ డ్రాగన్ తన గుప్పెట్లోకి తీసుకుంటుందని, దీన్ని ఎదుర్కొనేందుకు 3 దిగ్గజ దేశాలు ఏకమవుతాయని చెప్పింది. అలాగే ఆ 3 దిగ్గజాలను చైనా, ఇండియా, రష్యాగా భావిస్తున్నారు. ఇక 2341 నాటికి భూమి నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుందని కూడా చెప్పింది. అయితే 2021లో ఆమె చెప్పిన శుభ శకునాలు మాత్రమే నిజమైతే ఎంత బాగుండా అనుకుంటున్నారు జనాలు. బాబా వంగ చెప్పిన జోస్యాల్లో ఇప్పటి వరకు నిజమైనవి కొన్నే. అవేంటంటే అమెరికా అధ్యక్షుడు కెన్నడీ, భారత ప్రధానులు ఇందిరా, రాజీవ్ హత్యల గురించి ప్రస్తావన, లోహ విహంగాల దాడితో అమెరికా సోదరులు కూల్తారు, ఓ పెద్ద అల్ల తీరాన్ని కమ్మేస్తుంది, గ్రామాలు ప్రజలు జల సమాధవుతారు, 2004లో థాయిలాండ్ తీరంలో సునామీ గురించి జోస్యం చెప్పిన వంగ, అమాయకుల రక్తం పారుతుంది, 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ కూల్చివేత గురించి 1989లోనే చెప్పిన వంగ, రాజు బోరిస్ III ఆగస్టు 28, 1943న చనిపోతారని చెప్పగా 1944 ఆగస్టు 28న బోరిస్ చనిపోయారు. ఇవి ఇలా ఉంటే బాబా వెంగా చెప్పిన భవిష్యత్ జోస్యాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. 5079లో ఈ విశ్వం అంతమవుతుందని చెప్పారు బాబా వంగా. 3797 నాటికి భూమిపై మనిషి జాతి ఉండదని చెప్పి 2018లో శుక్రుడిపై కొత్త ఇంధనం కనుగొంటారంట. ప్రపంచంలో మళ్ళీ కమ్యూనిజం వ్యాప్తి చెందుతుందని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ 2020లో మృత్యువు అంచుల దాకా వెళ్తారు. ఆమె చెప్పినట్లే ట్రంప్కి కరోనా వైరస్ సోకింది. 2023లో భూమి కక్ష మారుతుంది. దీనివల్ల ధృవాల వద్ద మంచు కరిగి సముద్రాలు పొంగుతాయి. సిరియాలో మొదలయ్యే ఇస్లామిక్ వార్ 2043లో రోమ్ను స్వాధీనం చేసుకోవడంతో ముగుస్తుంది.
ఈ సందర్భంలో యూరోప్ ప్రజలంతా మృత్యువాత పడతారు. 2130లో నీటిలో నివసించేలా గ్రహాంతర వాసులు మనుషులకు సాయం చేస్తారు. 3005లో అంగారకుడిపై యుద్ధం జరుగుతుంది. చంద్రుడిని తోకచుక్క ఢీకొంటుంది. భూమి చుట్టూ రాళ్ళు, బూడిద వలయం ఏర్పడుతుంది. ఇదంతా ఇలా ఉండగా బాబా వంగ చెప్పిన ఏ విషయము రాతపూర్వకంగా లేవు. దాంతో ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు కల్పించినవే అని చర్చ జరుగుతుంది. ఏదైనా జరిగితే చాలు బాబా వంగ ముందే చెప్పారని, అసత్య ప్రచారం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.